హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అది చూపించబోతున్నానండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎగ్స్లో కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి బీట్ చేసి పెట్టుకోబోతున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా విధాలుగా చేసుకోవచ్చండి. నేను కూడా రకరకాలుగా చేసుకుంటాను. ఇది ఒక రకం అందులో నేను చేసేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా మనం బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అందులోకి ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అందులోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం కొద్దిగా వెల్లుల్లిపాయల ముక్కలు, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు, పచ్చిమిర్చి 3 వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం అందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఒక ప్లేట్లోకి కానీ ఎందుకన్నా తీసుకొని కాస్త గాలికి ఆరబెట్టుకోవాలండి. అప్పుడైతే అన్నం మనకి విడివిడిగా చక్కగా బాగుంటుంది, ముద్దలుగా ఉండకుండా. ఫ్రైడ్ రైస్కి అన్నం ముద్దలుగా ఉంటే బాగోదు, ఇలా విడివిడిగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అందులోకి మనం పెప్పర్ యాడ్ చేసుకుందాము, సాల్ట్, వెనిగర్ అండ్ సోయా సాస్. సోయా సాస్ మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. బట్ ఫస్టే నేను ఇవన్నీ ఎందుకు యాడ్ చేయలేదంటే ఆనియన్స్ వాటిలో ఇవన్నీ వేయడం కన్నా మనం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేస్తే అన్నంకి బాగా పడుతుంది. ఆ తర్వాత మనం ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకున్నాం, ఎగ్ పీసెస్ని. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. నేను ఇందులోకి మ్యాగీ మసాలా యాడ్ చేశాను. ఇది కూడా ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. నార్మల్గా అయితే ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు కొద్దిగా ఇందులో మ్యాగీ మసాలా యాడ్ చేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను అది కూడా యాడ్ చేయడం జరిగింది. ఫ్రైడ్ రైస్ మసాలా అండ్ మ్యాగీ మసాలా 2 యాడ్ చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతేనండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.